అందరికీ నమస్కారం. ముఖ్యంగా హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలు ప్రతి ఒక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు మొత్తము ప్రైవేటు విద్యా సంస్థల ఇంటికి విషకూరలకు బలైపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలను ఆదుకోవాలని, అన్ని జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పెట్టాలి, మరియు పొద్దున టిఫిన్స్ కూడా పెట్టాలని కూడా ఈ సందర్భంగా మేము డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 24,000 ఉన్నటువంటి స్కూళ్లను ఈరోజు 4,000 కుదించడం అనేది చాలా సిగ్గుమాలిన చర్య రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రజాపాలన పేరుతో అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి మేము ఏం చెప్తున్నామనంటే, ఈరోజు మేము ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వస్తున్నాం, ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నాం చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు 24,000 పాఠశాలలను 4,000 కుదించడం అంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రం నెలకొని అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈయన విద్యాశాఖ ఈయన దగ్గర పెట్టుకొని ఇంత దుర్మార్గం వివరిస్తున్నాడంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రం నెలకొన్నది. కాబట్టి వెంటనే మూసివేతను ఆపాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. అదేవిధంగా కమలాపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు విద్యాసంస్థలు ఏవైతే విచ్చలవిడిగా విద్యార్థుల దగ్గర నుంచి అడ్మిషన్ల పేరుతోటి టై బెల్ట్ బుక్స్ స్టేషనరీ వస్తువుల పేరుతోటి విద్యార్థులు తల్లిదండ్రులు రక్తం తాగే పరిస్థితిలో కమలాపూర్ మండలంలో ఉన్నటువంటి ప్రైవేటు యాజమాన్యాలు చేస్తూ ఉన్నాయి. వాటిపైన విద్యాశాఖ అధికారులు, స్థానిక ఎంఈఓ గారు కానీ, అదేవిధంగా డిఈఓ గారు కానీ వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలి. ఎన్నోసార్లు వాటి మీద మేము విద్యార్థి సంఘాలుగా ఫిర్యాదులు చేసినాం, కానీ ఏ రోజు కూడా పట్టించుకోకుండా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితికి ఈరోజు విద్యాశాఖ అధికారులు పాల్పడ్డారు. వాళ్ళంతా కుమ్మక్కయ్యి ఈరోజు మొత్తం కూడా తల్లిదండ్రులను విద్యార్థులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసినారంటే ఈరోజు ఒక పాఠశాల పెట్టాలంటే ఒక గ్రౌండ్ కావాలి, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ కావాలి. ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలకు దీనికి ఒక దానికి ఫైర్ సేఫ్టీ ఉండదు, ఒక గ్రౌండ్ ఉండదు, ఏది ఉండదు. పర్మిషన్లు తెచ్చుకొని ఇష్టానుసారంగా ప్రభుత్వ నిబంధనలు గాలికి వదిలేసి కనీసం ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా కనీసం అమ్మాయిలకు అబ్బాయిలకు సపరేట్ వాష్రూమ్లు ఉండవు, సరిపడా క్లాస్ రూమ్లు ఉండవు, ఫిట్నెస్ బస్సులు ఉంటాయి, కనీసం క్వాలిఫైడ్ టీచర్లు ఉండరు. వీటిపైన చర్యలు తీసుకోకుండా విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా వెంటనే ఈ ప్రైవేటు విద్యా సంస్థలపై ఏవైతే పాఠ్య పుస్తకాలు అమ్ముతారో, ఈరోజు కమలాపూర్ మండలం ఉన్నటువంటి అన్ని ప్రైవేటు విద్యా సంస్థలలో పాఠ్య పుస్తకాలు అమ్ముతూ ఉన్నారు. వాటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. డిఓ గారు, ఎంఈఓ గారు వెంటనే ఆకస్మిక తనిఖీలు చేసి ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలా, వెంటనే ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలా. ఈరోజు విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ చేస్తూ ఉన్నటువంటి కమలాపూర్ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాఠశాలలు, ప్రైమరీ అప్పర్ ప్రైమరీ పాఠశాలపైన చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నా పేరు ఉప్పుల శివ, డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా కన్వీనర్.